కారణాలు, పరిచర్యలు ఎన్నున్నా మనందరి గురి, మనందరి లక్ష్యం ఒక్కటి, కలిసి ప్రార్థించాలి. అంటారా మాట ఒకసారి? ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటే బలము సరిపోతలేదనే ప్రార్థించే ఆత్మ కలిగిన దైవజనులంతా ఒక్క చోట చేరి ప్రార్థించాలి అనే ఒక ఈ అత్యవసర సేవలో మనందరం ఏకమయ్యాం. ఎవరి సంఘాలు వారివే, ఎవరి పరిచర్యలు వారియే, ఎవరి బోధలు వారివే, ఎవరి ఆత్మీయ నాయకత్వంలో వారు నమ్మకంగా ఉండాలి. వారికే తమ దశమ భాగాలు చెల్లించుకోవాలి. ఐఎఫ్జేలో ఏ రూపములో కూడా కానుక ఇవ్వబడదు, తీసుకొనబడదు. కానీ కానుకలు కూడా నిర్ద్వందంగా ఎడమ చేత్తో తృణీకరించే ఈ పరిచర్యలో కన్నీటి కొరకు మాత్రం దోషులొగ్గి మరీ బ్రతిమాలుతున్నాం. దైవజనులు మోకాళ్ళ మీద పడాలి. దేవుని కృపలో బైబిల్ గ్రంథములో మనం భక్తుల జీవిత చరిత్రలు చూస్తే కన్నీటి ప్రార్థనాపరులలో 70-80% అందరూ పురుషులే. మీరు బైబిల్ గ్రంథంలో కన్నీటి ప్రార్థనా పరుల పేర్లన్నీ లెక్కబెట్టి రాయండి. 70-80% పురుషులు ఉంటారు. కానీ నేటి ఆధునిక కాలంలో కారణం ఏమైనా బాగా ఏడు చెవులు అందరూ ఆడవాళ్ళే. ఈ అయ్యగారులందరూ ఆదరణ పరిచర్లు, కృపాకిరణాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ దుఃఖములో వాళ్ళని ఓదార్చండి రా బాబు అంటే అసలు వాళ్ళని దేవుని దగ్గర కూడా ఎడవనేకుండా చేస్తున్నారు ఈ రకరకాల వింతైన పరిచర్ల పేరు మీద. కానీ దేవుని కృపలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ద్వారా దైవజనులు హృదయాన్ని కృమ్మరించి కన్నీరు కార్చే ఒక వాతావరణాన్ని ప్రభు మరలా ప్రోత్సహిస్తున్నారు. 4 గోడల మధ్య మాత్రమే కన్నీరు పెట్టుకునే దైవజనులు తమలాంటి భారము కలిగిన మరికొంతమంది సేవకులతో కలిసి రోధించడానికి ఇష్టపడుతున్నారు. ఇది భారతదేశంలో తెలుగు క్రైస్తవ సంఘాలలో ఓ ఆశీర్వాదకరమైన పరిణామమని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కలిసి ప్రార్థించుటకే ఏ ఘనతలు లేకపోయినా, ఏ బహుమానాలు లేకపోయినా, ఏ ప్రత్యేకతలు లేకపోయినా, కనీస గుర్తింపులు లేకపోయినా మోకాళ్ళ మీద పడి రోధించడానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చి వస్తున్నా మీ అందరికీ నిండు మనసుతో నా వందనాలు మరలా తెలియజేస్తున్నాను. మీరు ఎంత ప్రాముఖ్యమైన వారో మీ కన్నీరు అంతకంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. మన కన్నీరు మన చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోతుంది, ఇంకిపోతుంది. కానీ అది ఎన్ని యుగాల వరకైనా దేవుని బుడ్డిలో భద్రపరచబడి ఉంటుంది. దేవుని ఎదుట ఎంత విలువ కలిగింది కదా కన్నీరు. ఈ బెన్యామీనుని నీ కుడి చేతిలో పట్టుకో ప్రభు అని ప్రార్థన చేసినటువంటి యాకోబు కొంతకాలానికి చనిపోయాడు. అలా ప్రార్థన చేయించుకున్న బెన్యామీను కూడా చనిపోయాడు. 430 సంవత్సరాల బానిసత్వము తర్వాత 300 సంవత్సరాల న్యాయాధిపతుల కాలం తర్వాత మాకు రాజు కావాలి అందరిలాగానని ఇజ్రాయేలులు కోరితే ప్రభువా ఇట్లా మాట్లాడుతున్నారు అంటే నేరుగా దేవుడే శామ్యూలుకి చెప్పింది, బెన్యామీను గోత్రికుడు ఒకడు వస్తాడు, వాడిని రాజుగా నియమించు అని. మిగతా 11 గోత్రాల కంటే ఇతడు ఎందులో ప్రత్యేకమైన వాడు? ఎందుకు బెన్యామీను గోత్రీకుని అభిషేకించాలని అడిగితే, నేను వీళ్ళ తాతకి మాట ఇచ్చాను, నీ కుడి చేతిలో పట్టుకో ప్రభు అన్నాడు. నీ కుడి చేతిలో రాజదండం ఉంటుందని వాక్యం ఉన్నది. మా పిల్లల్లో ఎవరినైనా రాజును చేయాల్సి వస్తే ఇన్ని చేయి బాబు అని వాళ్ళ తాత ప్రార్థన చేశాడు. సర్లే అబ్బాయి అన్నాను. ఇలా తాత యాకోబుకి ఇచ్చిన మాటను బట్టి ఫస్ట్ బెన్యామీనుకి ఛాన్స్ ఇచ్చేయమన్నాడు. ఇక్కడ గుర్తించవలసిన మాట, ప్రార్థన చేసిన వ్యక్తి చనిపోయాడు, చేయించుకున్న బెన్యామీను చచ్చిపోయాడు. 730 సంవత్సరాలు గతించిపోయింది. కానీ ఆ ప్రార్థన చావలేదు, అది దేవుని ఎదుట సజీవంగా ఉంది.
ఆ సందర్భం రాగానే ఆరని దీపమై దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకార్థ సూచనగా కన్నీరు నిలబడింది. వెంటనే ఒక కార్యం ప్రభు చేశారు. కన్నీరు మరువబడదు, కన్నీరు మరువబడదు, ప్రార్థన చచ్చిపోదు అనే ఒక సత్యాన్ని గుడ్డిగా నమ్ముతున్న సేవకుల్లో నేను కూడా ఒకరిని. అది కూడా దైవజనులే ప్రార్థన చేస్తే ఆయన దాటిపోలేడు అనే సత్యాన్ని పిచ్చి పిచ్చిగా నమ్ముతున్నవాణ్ణి. మోకాళ్ళ కన్నీటి ప్రార్థన ద్వారానే ఈ కార్యాలన్నీ జరుగుతాయని నేను నమ్ముతున్నాను. మొన్న ఒక దైవజనుడు, ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఏడు చేస్తే ఇండియా మారిపోద్దా, ఏది ఏడు చేసి మోడీని మార్చమని చూస్తాం అని మైకులో ఒక దైవజనుడు పబ్లిక్గా ఆన్ స్టేజ్ మాట్లాడాడు. నా స్పందన కోరారు. నేనన్నాను, అమ్మో అంత పెద్ద పెద్ద అయ్యగారులకి మనం జవాబు చెప్పలేం, కానీ మన తరపు నుంచి ఒక్క చిన్న సవాలు విసరండి ఆయనకి. ప్రార్థన వలన ఉపయోగం లేదని అంత ఖచ్చితంగా అయ్యగారు చెప్తున్నారు కనుక ఇది మొదలుకొని ఒక్క నిమిషం కూడా ఆయన ప్రార్థన చేయకుండా ఉండమనండి అని చెప్పారు. ఉంటాడా చెప్పండి, ఉంటాడా? అంటే దయ్యం ఎట్లా పనిచేస్తుందంటే ఆయన రోజు ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేసుకోకుండా తింటాడా, ప్రార్థన చేసుకోకుండా పండుకుంటాడా, ప్రార్థన చేసుకోకుండా బయటికి పోతాడా, ఆదివారం సంఘంలో ప్రార్థన చేయడా, ప్రార్థన చేయమని చెప్పడా? అరే నువ్వు బతికేది పొద్దుగూకల ప్రార్థన మీదే, ప్రార్థన మీద కామెంట్ చేసావంటే రెండు చెవుల మధ్యలో గుజ్జు మొత్తం వెళ్ళిపోయింది ఎటో. కొన్ని శూన్య హృదయాలు, కొన్ని శూన్య మెదళ్ళు మిగిలిపోయాయి. ప్రభు అట్టి ఖాళీ చిప్పలను కూడా నింపాలని మనం ప్రార్థన చేయాలి. అనరే ఆమెనని. మరి ఏంది సార్ ప్రార్థన చేసి ఆన్ని మార్చి ఇన్ని మార్చి అంటే, ప్రార్థన అంటే ఏంటి? కలెక్టరేట్ ముందు టెంట్ వేసి కూర్చొని ధర్నా చేసినట్ట? ఆయన కృపను వేడుకోవటం, ఆయన చిత్తం, ఆయన సమయం, ఆయన కార్యం ప్రశ్నించడానికి ఇవ్వడమండి. మనం కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకుంటాం. ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి, ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. ఎప్పుడుకో చేస్తాడు, ఇప్పుడు నుంచి అడగటం ఎందుకంటే మరి తిని పడుకో, మరి నీకు అదే బాగా వచ్చినట్టుంది. కాబట్టి ఇట్లాంటి అడ్డగోలు, బుద్ధిహీన, పిచ్చి పిచ్చి మాటలను మీరు నెత్తికెక్కించుకోకుండా దులిపేసుకుని కలిసి ప్రార్థించడానికి కథం దొక్కాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి ఐఎఫ్జే అంటే ఐ యామ్ ఫర్ జీసస్ అని, నేను పౌలు వాడను కాదు, నేను అపోల్లో వాడను కాదు, నేను పలాని సంస్థ వాడను కాను, నేను పలాని సహవాసం వాడను కాను, నేను యేసుకు మాత్రమే చెందిన వ్యక్తిని, యేసు కొరకే ఏమైనా చేస్తా, యేసు చేసిందే చేయడానికి ట్రై చేస్తా. I am for Jesus, not for any denomination, any doctrine, any person, any ministry అని కాస్త ధైర్యంగా చెప్పగలిగే మోకాళ్ళ ప్రార్థనా పరుల ఉద్యమం పేరు I am for Jesus అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కలిసి ప్రార్థన చేద్దాం రండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మా సంఘములో ఉద్యమం రావాలి, విగ్రహారాధన తగ్గిపోవాలి, వ్యభిచారము లేకుండా పోవాలి, మద్యపానము కనబడకూడదు. ప్రజలందరూ నీస దేవుని వద్దకు రావాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇంకా 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 ఆయన వాగ్దానం చేశాడు, మర్చిపోతాడా? ఆయన నిబంధన చేశాడు, మేరుతాడా? దేశములో మహారక్షణ కలుగజేయబడును నేనే అని చెప్పాడు కదా. హల్లెలూయా. అయ్యా మేము ఏకీభవిస్తామయ్యా, మేము కలిసి పోరాడుతామయ్యా, కర్మేలు ఎక్కుతాము ప్రభా. ఏలియాని ఒంటరి వాడిని కానివ్వము నాయనా. మొరపెడదాం. నీవు చేసిన నిబంధన నీవు ఎన్నడూ మరువనంటివే. కన్న తల్లి నన్ను మరచిన
కన్న తల్లి నన్ను మరచినా, నన్ను విడువని నా ప్రాణ ప్రియుడా, నన్ను మరువని నా ప్రాణ ప్రియుడా. షాలోము రాజు నీవే, నా సమస్త ఈవులు నీవే. షాలోము రాజు నీవే, నా సమస్త ఈవులు నీవే. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే. నీవు చేసిన నిబంధన నీవు ఎల్లడు మరువనంటివే. నీవు చేసిన నిబంధన నీవు ఎల్లడు మరువనంటివే. కన్న తల్లి నన్ను మరచినా, కన్న తల్లి నన్ను మరచినా, నన్ను మరువని నా ప్రాణ ప్రియుడా, నన్ను మరువని నా ప్రాణ ప్రియుడా. షాలోము రాజు, కొట్టు చప్పట్లు గట్టిగా హుషారుగా. ఆమేన్. గ్లోరీ. షాలోము రాజు నీవే, నా సమస్త ఈవులు. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. తోడేళ్ళ మధ్యను నేనున్నా, తోడెవరు లేరని చెదరిపోదునా. తోడేళ్ళ మధ్యను తోడెవరు లేరని చెదరిపోదునా. చెరగని నీ కరుణ హస్తాలలో, చెరగని నీ కరుణ హస్తాలలో నన్ను దాచిన నా పరమ తండ్రి, నన్ను దాచిన. షాలోము. చప్పట్లో హుషారు కొడదాం కొట్టగలిగా. నా సమస్త షాలోము రాజు నీవే. ఆమేన్. యేసయ్యా నీవే, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా కొడ నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆత్మవశులై పరవశులై దేవుని ఆత్మను రేపుచుండగా, నీకు భారమును గ్రహిస్తూ ఉండగా, అయ్యో మా దేశము రక్షణ గురించి వాగ్దానం చేశావు. 2 సార్లు నీ గ్రంథములో పేరు రాశావు. మా దేశము పరలోకములో కనబడాలి, ఆత్మలు రక్షించబడాలి, ఉజ్జీవము రావాలి, విగ్రహారాధన పోవాలి, వ్యభిచారము పోవాలి. నోరు తెరిచి, నోరు తెరిచి అయ్యో నీలో నాకున్న నిరీక్షణ నన్ను ఎన్నడూ
సిగ్గుపరచెనా నీలో నాకున్న నిరీక్షణ నన్ను ఎప్పుడైనా సిగ్గుపరచెనా లోకమే నన్ను వెలివేసినా లోకమే నన్ను వెలివేసినా నన్ను విడువని నా కన్న తండ్రి నన్ను విడువని నా కన్న తండ్రి రెండు చేతులు పైకెత్తి షాలోము రాజువు నీవే నా సమస్త ఈవులు షాలోము రాజువు నా దేశ రక్షణ నీదే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా దేశములో మహారక్షణ కలగాలి విగ్రహారాధన తొలగిపోవాలి వ్యభిచారము కూకటి వేళతో పెళ్లగింపబడాలి మద్యపానము మాయమైపోవాలి జంతు పూజ సృష్టి పూజ మనుష్య పూజ కాకుండా ఆత్మతో సత్యముతో సృష్టికర్తను ఆరాధించే కాలం రావాలి దేశములో మహారక్షణ కలగాలి కడవరి ఉద్యమం రావాలి మన దినములలోనే రావాలి మన తరములోనే రావాలి అందుకొరకు మనమంతా ఒక్కటవ్వాలి ఈ కృప ఇచ్చుచున్న దేవునికి నోరార స్తుతులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా 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 స్తుతిస్తూ